ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్లో టోటల్గా 18 మంది మరణించారు. 15 మంది పెద్దలు, 3 పిల్లలు చనిపోయారు. దీని వెనకాల జరిగినటువంటి కారణం ఏంటంటే ప్రయాగ్రాజ్కి వెళ్లేందుకు 2 రైళ్లు వెళ్లాల్సి ఉంది. అది వాస్తవంగా రావాల్సిన ఒకటి 3 గంటల లేటు, ఇంకోటి 2 గంటల లేటు. దాంతో ప్రయాగ్రాజ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళందరూ అక్కడే వేచి ఉన్నారు. ఇందులో ప్రయాగ్రాజ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు 3 రకాలు ఉన్నారు. ఒకటి డైరెక్ట్ సీట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు, బెర్త్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు 2వ వర్గం, 3వ వర్గం జనరల్ కంపార్ట్మెంట్లలో. ఈ జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది ఢిల్లీ నార్త్ ఇండియా నుంచి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ప్రయాగ్రాజ్ వెళ్ళే రైళ్లలో టీసీలు చెక్ చేయట్లేదు అన్నటువంటి సమాచారం వెళ్ళిపోయింది. అంటే ప్రయాగ్రాజ్కి ఫ్రీగా తీసుకుపోతున్నారు, టికెట్ లేకపోయినా సరే ట్రైన్లో పడుకుంటే మనల్ని అడిగేవాడు ఎవడూ లేడు జనరల్ బోగీల్లో. జనరల్ బోగీలోనే కాదు, నిదానంగా ఇది అట్లట్లట్లా పాకిపోయి అన్ని బోగీల్లో దూరిపోతున్నారు. అంటే స్లీపర్లు బోగీల్లో కూడా దూరిపోతున్నారు, స్లీపర్లు ఏసీల్లో కూడా దూరిపోయేసి ఇంకా ఇక్కడ ఆ మధ్యలో ఉండే గ్యాప్లో కూర్చోవడం బిగించేసి, ఆ కూర్చోవడం నుంచి పడుకోవడం బిగించేసేసి క్రమంగా చివరికి అట్లాగే అవుతుంది. అన్నీ కాదు, ఇట్టించి వెళ్తున్న వాటిట్లో కొంత తక్కువ ఉన్న, నార్త్ ఇండియా నుంచి జరుగుతున్న వాటిట్లో అవి ఎక్కువ ఉంది. అక్కడ రైళ్ళని వాళ్ళు భలే వాడేస్తుంటారు, బీహారీ అవి చూస్తుంటాం మనం ఎట్లా జరుగుతుంది. అట్లాగా అందరూ ఉచితం అన్నటువంటి దాంట్లో ఎక్కే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అలాగా వచ్చేవాళ్ళు లేదా ఏది మామూలు తక్కువ రేటే ఉంటుంది అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేవాళ్ళు బోల్డ్ అంతమంది వచ్చారు. అందులో ఇక 26వ తారీఖు అయిపోతుంది కదా, అందుకని వస్తున్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక అనౌన్స్మెంటు, ఒక నెంబర్ ట్రైను ఈ ప్లాట్ఫామ్ మీద, ఇంకో నెంబర్ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ మీద అనగానే అందరూ కూడా భక్తులు ఆ విధంగా 20 నిమిషాల పాటు ఉంటుంది అక్కడ అన్నటువంటిది. అయితే మరి కాసేపట్లో బయలుదేరుతుందన్న మెసేజ్ ఇచ్చారు. అదే ముందు ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందన్నారు, అందరూ బయలుదేరారు. ఆ ప్లాట్ఫారాల్లో ఆ ట్రైన్ ఎక్కారు. ఎక్కిన తర్వాత సీన్ కట్ చేస్తే వీళ్ళు నెంబరు ఆ అనౌన్సర్ తప్పు చెప్పింది, లేకపోతే ఆమెకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ తప్పు. ఈ ప్లాట్ఫామ్ మీద ఉండాల్సిన ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఆ ప్లాట్ఫామ్ మీద ఉండాల్సిన ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ మీద. ఈ అనౌన్స్మెంట్ ఈ విషయాన్ని మళ్ళీ ఇంటిమేట్ చేస్తూ పదే ఆగకుండా మెసేజ్, ఆ ట్రైన్లో వాళ్ళు ఇటు రండి, ఈ ట్రైన్లో వాళ్ళు అటు వెళ్ళండి, ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నది ఈ నెంబరు, ఈ ప్లాట్ఫామ్ మీద ఈ నెంబర్ ఉంది, చెక్ చేసుకోండి, మరొకసారి చెప్తున్నాం, మరి కాసేపట్లో బయలుదేరిపోతుంది, అటుదిటు మారండి, మీ ట్రైన్ నెంబర్ చెక్ చేసుకోండి, ఈ నెంబర్ ఈ ప్లాట్ఫామ్, ఈ నెంబర్ ఈ ప్లాట్ఫామ్ అని పదే అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాంతో ఇక తొందరగా బయలుదేరిపోతుంది, మనం ఇందులో ఎక్కేసాం, అందులో ఎక్కాలంటానే అందరూ దిగటం, ఇందులో ఎక్కటం. దీంతో ఒక్కసారిగా ఆ పట్టాల మీద కూడా కొంతమంది ఎక్కేసేసి పట్టాల మీద నుంచి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఇటు ఆ మిగతా స్టేషన్ అంతా కూడా పరుగులు పెడతంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. చిన్న పిల్లల్ని పట్టుకున్న మహిళలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఆ పిల్లల్ని రక్షించేటటువంటి క్రమంలో ఓవరాల్గా ఇదొక తీవ్ర ఆవేదన కలిగించేటటువంటి సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.